అయితే ఇప్పుడు నాగబాబు గారి గురించి మాట్లాడారు. అంటే నాగబాబు గారితో మీకున్న రిలేషన్ బట్టేనా శ్రీరామ్ జనసేనలో జాయిన్ అవుతున్నాడు, శ్రీరామ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నాడు ఇదంతా వచ్చింది? లేదు. అంటే నేను అంటే ఇంట్రెస్ట్ నాకు. మర్చిపోయాను నేను యాక్చువల్‌గా. అంటే పవన్ కళ్యాణ్ గారంటే అందరికీ ఒక ఎమోషన్ అది హ్మ్. డెఫినెట్‌గా. హ్మ్. అయితే నేను నా లైఫ్‌లో నా కోసం కూడా నేను అంత బాధపడి ఉన్నాను. హ్మ్. ఆయన ఓడిపోయిన రోజున అంత బాధపడ్డా. ఫస్ట్ టైమ్. హ్మ్. 2019లో. హ్మ్. ఆయన ఓడిపోయి నేను తెలిసిన తర్వాత ఆఫీస్‌లో అవర్స్ టుగెదర్ అలా కూర్చొని ఉండిపోయా. హ్మ్. ఉండిపోయి ఏం చేయాలో తెలియలేదు. 2 చోట్ల ఓడిపోవటం ఏంటి ఆయన అనేది నన్ను అసలు ఎంతంటే చాలా స్ట్రగుల్ అయిపోయా. హ్మ్. బేసిక్‌గా మేము క్యాంపెయిన్ చేసాం అప్పుడు. హ్మ్. మురళీమోహన్ గారు ఎంపీగా పోటీ చేశారు. హ్మ్. సో, నేను 2 సార్లు మురళీమోహన్ గారు ఎంపీగా క్యాంపెయిన్ చేసినప్పుడు మేము క్యాంపెయిన్ మొత్తం 7 కాన్స్టిట్యూషన్స్ తిరిగా తిరిగారు. మురళీమోహన్ గారితో. హ్మ్. హ్మ్. సో, ఆ టైంలో ఆయన వచ్చారు కదా! యాహ్! ఆయనకి సపోర్ట్ చేస్తూనే మేము క్యాంపెయిన్ చేసాం. హ్మ్. అసలు పిచ్చెక్కిపోయింది. హ్మ్. ఆ 2లో ఓడిపోయాడంటే. హ్మ్. కూర్చొని ఏం చేయాలో తెలీదు. ఆ కసంతా ఏం చేయాలో తెలియక హ్మ్. మాయదారి ప్రజలని ఒక చిన్న ఇది రాసా. ఓకే. పెద్ద అంటే ఒక ఆయన అంటే జనం మీద కోపమొచ్చింది. ఓకే. వచ్చి వాళ్ళని పేపర్ గురించి మీద పెట్టారు దాన్ని. పేపర్ మీద పెట్టి. అదే మరి అంటే ఎళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? లేకపోతే మీ అంటే ఇంట్రెస్ట్ అన్నారు గదా! ఇప్పుడు పాలిటిక్స్ అనేది. ఇంట్రెస్ట్ కాదండి. హ్మ్. అంటే నాకు పాలిటిక్స్ తెలీదు నిజంగా. తెలీదు. హ్మ్. బట్ అంటే బట్ కొంచెం అది ఎవరికీ ఏది సర్వీస్ తెలీదు కదా సార్. చేసేయాలి ఎవరికైనా మనం అనేది ఒక బాగా స్ట్రాంగ్ ఫీలింగ్. హ్మ్. సో దట్ అది అంటే ఓకే. మనం బయటుండి కూడా చేయొచ్చు. అక్కడికెళ్ళి చేయాలని కాదు. హ్మ్. బట్ ఒక దాంట్లో ఉంటే కొన్ని అవకాశాలు ఉంటాయేమో అనుకుంటాం. బట్ అక్కడికెళ్ళాక చాలా మంది మారిపోతారు. చేయకుండా అయిపోతారు. హ్మ్. ఇవన్నీ ఆలోచించి తెలీదు. అవకాశం వస్తే డెఫినిట్‌గా ఎళ్తా. హ్మ్. మరి అంత అభిమానించే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిసారా? కలవలేదు. నేను నాగబాబు గారు నేను కల్పిస్తాను రా నిన్ను. హ్మ్. హ్మ్. కలవలేదు. హ్మ్. అంటే ఎప్పుడు లాంగ్ బ్యాక్ కలిసాను. హ్మ్. హ్మ్. ఇప్పుడు కలవాలి. ఈ మధ్య కాలంలో కలవాలి. హుహు. కలవకూడదనుకున్నారా? లేకపోతే లేదు లేదు. హ్మ్. అలా ఏం లేదు. హ్మ్. అలా ఏం లేదు. వచ్చిన టైం వచ్చినప్పుడు కలుస్తారు. కలుస్తా అంతే. హ్మ్. లేదు. హ్మ్. అయితే ఆయన ఎక్కడ దొరుకుతారు? అదే. ఆయన పనులు ఆయన బిజీగా ఉంటారు. హుహు. బట్ ఉంటాయి గదా! ఇప్పుడు నాగబాబు గారే కల్పిస్తానన్న తర్వాత ఆయన అంటే, హ్మ్. అంటే యెస్. నాగబాబు గారు కూడా ఎప్పుడూ హ్మ్. తమ్ముడని అడ్వాంటేజ్ తీసుకోరు. హ్మ్. ఆయన అలాగే చూస్తారు. హ్మ్. ఆయనకి అవసరానికి కూడా ఆయన కలవరు. అవును. ఆయన అవసరం వస్తే కూడా అబ్లిగేషన్ అడగరు ఆయన. హ్మ్. ఆయనంత కొన్ని విషయాలు చెప్తే హ్మ్. నాకంత భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హ్మ్. అంత ఒక డిసిప్లైన్‌గా ఉంటారు. యెస్. అందుకోసమని ఇంకా మేమెప్పుడు ఆయన ఫోర్స్ చేయం హ్మ్. కలవాలని. ఈ కష్టం పగాడికి కూడా రాకూడదురా బాబు అనే సిట్యుయేషన్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో వస్తది. ఉంటది. మీ లైఫ్‌లో అలాంటి సిట్యుయేషన్ అంటే ఏం చెప్తారు? ప్రేమెంత మధురం. ప్రేమ ఎంత మధురం. హ్మ్. అంటే మనం ప్రొడ్యూసర్‌గా ఉన్నంత వరకు ఓకే అండి. ప్రొడ్యూసర్‌గా ఉండి అదే సెట్‌లో యాక్టర్‌గా ఉన్నారనుకో, దానంత టార్చరు మీరు చెప్పినట్టు పగలు కూడా ఈ హ్మ్. నరకం రాకూడదు హ్మ్. అనేది ఉంటది. నేనది ఆ 'ప్రేమంత మధురంలో' బట్ కొన్ని అనుభవించాను. సంవత్సరాల పాటు కదా! ఆ! హ్మ్. అంటే ఎలా అయిపోయిందంటే ఒకానొక టైంలో హ్మ్. అందరూ ఒక సైడ్ అండి. హ్మ్. నా లొకేషన్‌లో హ్మ్. నేను ప్రొడ్యూసర్‌ని, హ్మ్. నేను ఆర్టిస్ట్‌ని, హ్మ్. నేను ఒక్కడినే ఒక సైడ్. హ్మ్. ఎలా ఉంటది ఆ సిట్యుయేషన్? హ్మ్. ఎందుకలా? అంటే తెలీదు. ఆ! ఎందుకంటే దాన్ని ఆ సెట్‌ని ఎందుకలా పొల్యూట్ చేసేసారో, హ్మ్. ఇంకోటేంటో తెలీదు గానీ, హ్మ్. టోటల్ అక్కడ ఒక నెగటివిటీని క్రియేట్ చేసేసి, హ్మ్. ఒక తెలియని సెపరేషన్‌ని, హ్మ్. ఒక డీవియేషన్ క్రియేట్ చేసేసి, హ్మ్. శ్రీరామ్ అంటే ఒక దుర్మార్గుడనేట్టుగా క్రియేట్ చేసేసారు. హ్మ్. అంటే నాకు మీకిందాక చెప్పాను గదా! పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఇదైనప్పుడు. యాహ్! ఆ! అలాగే నేను ఆ టైంలో బాధపడి, హ్మ్. నేను ఈ ఒక ఆర్టిస్ట్‌కి చెప్పి హ్మ్. అది చూస్తే మీకు అర్థమైపోద్ది నా పెయిన్. నేను ఒక చక్రం పట్టుకుని అదే అర్థమైంది. ఆ! అభిమన్యుడిలాగా యుద్ధం చేస్తున్నాను. హ్మ్. ఆర్టిస్టులు, హ్మ్. టెక్నీషియన్స్ హ్మ్. వీళ్ళందరూ కూడా హ్మ్. బాణాలేస్తున్నారు. హ్మ్. ప్రొడ్యూసర్ మీద అంటే నా బాధ అనేది అది. మీకంటే ఆ పగోడు కూడా రాకూడదన్నప్పుడు ఆ బొమ్మ ఏయించి నేను ఇన్‌స్టాలో పోస్ట్ చేశా. హ్మ్. అంత పెయిన్ అనుభవించాను ఆ టైంలో. హ్మ్. అంటే ఎలా అయిపోద్దంటే మీ ఇంట్లో అంతే మిమ్మల్ని గదా! "నువ్వెవడోరా ఇక్కడ" ఆ! అంటే హ్మ్. ఏంటి అంటే ఎందుకు తెలీదు సార్. నాకు ఈ జరిగిందంటారు? రోజుకి నాకు క్లారిటీ లేదు. హ్మ్. అందరూ బాగుండేవారు. అంతా బాగుండేది. అంటే నాకెన్నో సంవత్సరాలతో ఫ్రెండ్‌షిప్ ఉన్న మనుషులు గాని, హ్మ్. అందరూ ఒక సైడ్ అయిపోయారు. హ్మ్. సరే పోనీ ఎవరైనా "ఒరేయ్ శ్రీరామ్ నువ్వు ఇది తప్పు చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల ఇలా జరుగుతుందని" కూడా ఎవరు చెప్పలేదు సార్. హ్మ్. నేను లొకేషన్‌కొస్తే హ్మ్. "ఈడెందుకొచ్చాడు లొకేషన్‌కి" అన్నట్టు చూసేవారు. ఆ! ఏదైనా ఒక క్యారెక్టర్ వస్తే, ఈ క్యారెక్టర్ వస్తే మేము పని చేయం. హ్మ్. వీళ్ళతో మేము పని చేయం. హ్మ్. ఇట్లా అయిపోయింది. హ్మ్. అరే! రేపు నన్ను కూడా తీసేస్తారా? అర్థం కాలేదు. హ్మ్. అంతకు ముందు వరకు అందరం కూర్చొని భోంచేసేవాళ్ళం. హ్మ్. నేను మన క్లబ్ నుంచి ఫిల్మ్ నగర్‌లో షూటింగ్. నేను క్లబ్ నుంచి ఫుడ్ తెప్పించి
మొత్తం అందరిని కూర్చోబెట్టి నేను నాకు ఎందుకంటే ఒక్కనే తినాలనిపించలేదు ఇప్పుడు బేసిక్గా. సో అది కూడా నా లైఫ్లో నేను ఇప్పుడు ఒక్కనే తినడానికి ఇష్టపడుతున్నాను. అది కూడా నాకు అంటే ది టాట్ మీ లాట్ అండి. అది ఒక్క వర్డ్లో చెప్పలేము మనం, ఎందుకు ఏంటి అనేది తెలియదు కానీ బట్ అక్కడ నాకు అంటే లైఫ్లో నేను నేర్చుకోవాల్సినవన్నీ నేర్చేసుకున్నాను.